సిటీ. Fix the cryostat, quick! Nice DP. ఇది నాకు మనుషులకి జరుగుతున్న వార్. నువ్వు మనిషివి కాదు, ఇందులో తల దూర్చకు. పారిపోవటం అనేది నా సాఫ్ట్వేర్ లోనే లేదు. మనుషుల్ని కాపాడటానికి నన్ను మళ్ళీ రప్పించారు. నిన్ను అంతం చేయటమే నా ప్రైమరీ టాస్క్. పక్షిరాజా, మనుషుల మీద ఎందుకు నీకింత కోపం? ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీకేం కావాలి? ఇది పైడ్ కుక్కో. దీని బయోలాజికల్ నేమ్ జాకోబిన్ కుక్కో. నార్త్ ఇండియాలో ఇది వచ్చిన తర్వాతే ఋతుపవనాలు మొదలవుతాయి. ఇది రాలేదనుకో, ఆ సంవత్సరం వానే పడదు. ఈనాటి వరకు దీని మర్మం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల్లో కూడా దీనికి వరుణ పక్షి అని పేరుంది.
నువ్వు దీని గురించి రీసెర్చ్ చేయి. షూర్ సార్. వావ్ సార్, మీ ఫోటో కవర్ పేజీలో వచ్చింది. అది ఓ సంవత్సరం క్రితం వచ్చింది. సార్, మీకు పక్షుల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే పక్షులకి నేనంటే ఇష్టం. నేను పుట్టినప్పుడు నాకు శ్వాస ఆడలేదు, ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. బిడ్డ చచ్చి పుట్టాడని డాక్టర్ కూడా చెప్పేశాడు. అదేం మాయో నేను చెప్పలేను గాని అందరూ దాన్ని ఓ పెద్ద మిరాకిల్ అన్నారు. మా బామ్మ దేవుడే నీకు పిచ్చుకు రూపంలో వచ్చి ప్రాణం పోశాడని చెప్పింది. నాకింకా బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు తెల్లవారుజామున పిచ్చుక ఇంట్లోకి దూరి కీచ్ కీచ్మంటూ ఫ్యాన్ చుట్టూ తిరిగేది. తొలి సంధి కిరణముని చిటిక వేస్తూ పిలిచేవే, మలి సంధి కొమ్మలని హత్తుకుంటూ పవలించేవే, చెరుకాలి చిందులతో మట్టిపై ముగ్గులేస్తా, నీ ఓలే ఎగరేలా ఎదలోన ఆశరేపా, బుల్లిగువ బుల్లిగువ నీ కూతలకై వేచాని. అప్పుడే నిర్ణయించుకున్నాను నా జీవితం పక్షులకి అంకితమని. అందుకనే ఇష్టపడి ఆర్నిథాలజీ చదివాను. ఆర్నిథాలజీ ప్రొఫెసర్ని కూడా అయ్యాను. వినివీధుల విహరించేరు, విశ్వమంతా ఏలేరు నా విహంగములారా. ఇది నమ్మాళ్వార్ రచించిన దైవ దర్శనంలోని మాట. దీని అర్థం, వినివీధుల్లో విహరించే ఓ పక్షులారా, విశ్వరక్షకులు మీరే, పోషకులు మీరే అని. అంటే భూమి ఆకాశం మొత్తం పక్షుల సమూహమే. ఈ భూమి మీద నివసించే మొత్తం మనుషుల బరువు కన్నా పక్షులది దాదాపు 100 రెట్లు ఎక్కువ. మనుషులు తినే ఆహారం కన్నా 1000 రెట్లు ఎక్కువ పక్షులు తింటున్నాయి. అవి అలా పురుగుల్ని తినకపోతే భూమి మీద పచ్చని ఒక ఆకు కూడా మిగలదు. మనిషికి ఆహారం దొరకదు. ఎందుకంటే పురుగులు పక్షుల కన్నా 1000 రెట్లు ఎక్కువ కనుక. సో ఇక్కడ మనుషులు ప్రాణాలతో ఉండాలంటే పురుగులు కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండాలి. సార్, రాను రాను వేళంతాంగులకొచ్చే పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎందుకని సార్? మా చిన్నతనంలో తెల్లారుతూనే పిచ్చుకల సౌండ్తోనే కళ్ళు తెరిచేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు సిటీల్లో ఒక్క పిచ్చుక కూడా కనపట్టలేదు సార్. – 1996లోనే ఇండియాకి సెల్ ఫోన్ పరిచయం కాబడింది. దాని తర్వాతే పక్షుల సంఖ్య అలా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా పిచ్చుకలు. దీని పేరు ఆర్టిక్ టర్న్. కేవలం 50 గ్రాములు బరువున్న ఈ చిన్న పక్షి ఆర్టిక్ ప్రదేశం నుంచి బయలుదేరి ప్రతి సంవత్సరం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన వేడంతాంగల్ సరస్సుకు వచ్చి తిరిగి వెళ్తున్నాయి. వీటికి రాడార్ గానీ మ్యాప్ గానీ లేదు. వాటి తలలో సహజంగా ఉన్న ఆకాశంలోని సూక్ష్మ కిరణాలను గ్రహించే క్రిప్టోక్రోమ్ అనే ఒక అమరిక వల్లే అవి దిశను కనుక్కోగలుగుతాయి. అదే పక్షులకున్న శక్తి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెలువడే తరంగాలతో ఆకాశమంతా నింపేశాం. అందువల్ల పక్షుల తలలో కిరణాలను గ్రహించే ఆ అమరిక చెదిరి విచ్ఛిన్నమైపోయింది. ఎటు వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక పిచ్చి పట్టిన వాటిలా దారి తప్పి సమూలంగా అంతరించిపోతున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లన్నీ గట్టిపడకుండా ఒట్టి తోలుకు మళ్ళీ మెత్తగా ఉంటున్నాయి. పక్షులన్నీ వాటి గుడ్లని పొదిగేటప్పుడు అవి చితికిపోతున్నాయి.
నిజానికి ఇటువంటి సమస్యలు మనిషికి వస్తాయి, చాలా మందికి వస్తుంది, లోపిస్తుంది, ఎక్కువతాయి. వీటన్నిటికన్నా డిప్రెషన్, స్కీజోఫీనియా, అల్జైమర్ వంటి మనోరుగ్మతలు ఎక్కువ అవుతాయి. వాటి సిమ్టమ్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మిస్టర్ పక్షిరాజా, దీనికి మీరిచ్చే సొల్యూషన్ ఏమిటి? సెల్ ఫోన్స్ని అందరం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒట్టి కబుర్లకేగా. అది కంట్రోల్ చేద్దాం. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్స్, ఎందుకు ఇన్ని టవర్స్, అవి తగ్గిద్దాం. సెల్ ఫోన్స్ని ఎవరు, ఎందుకు, ఎంతవరకు వాడాలో ఒక చట్టం తీసుకురావాలి. పిచ్చి గిచ్చి పట్టిందా ఇతనికి? ఇప్పుడున్న హై ఫ్రీక్వెన్సీ సెల్ ఫోన్ టెక్నాలజీకి బదులు వేరే టెక్నాలజీని కనబడదాం. అంతవరకు ఇప్పుడు దేశంలో ఉన్న 90% సెల్ ఫోన్ టవర్స్ని మూసేద్దాం. గుడ్ ఐడియా. Sir, please excuse me. Sir, since morning I had call, sir, please. Save bird, save earth.